నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మస్కట్ వెళ్లి నరకయాతన పడ్డ మహిళ. ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయి కుమార్ కుటుంబ సభ్యులు. మారని వరంగల్ ఎంజీఎం దుస్థితి, బెడ్లు లేక నేలపైనే పడుకున్న రోగి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావుపై ఆరోపణలు మానుకోవాలి. నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మస్కట్ వెళ్లి నరకయాతన పడ్డ మహిళ. సొంత డబ్బులతో బాధిత మహిళ సురక్షితంగా స్వదేశానికి రావడానికి చొరవ తీసుకున్నారు కేటీఆర్. నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి టూరిస్ట్ వీసాపై మస్కట్ వెళ్లి మోసపోయిన వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన మొహమ్మదా జులై 16న మస్కట్ కు వెళ్లిన మొహమ్మదా ఫోన్ లాక్కొని ఒక గదిలో బంధించి తాము చెప్పిన పని చేయాలని వేధింపులకు గురి చేసిన సబ్ ఏజెంట్ గదిలో బంధించిన మొహమ్మదాను స్వదేశానికి పంపాలంటే తాము ఖర్చు చేసిన డబ్బు 1.12 లక్షలు చెల్లించాలని డిమాండ్. దీంతో ఈ విషయం తన దృష్టికి రావడంతో మస్కట్ లో ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ను సంప్రదించిన కేటీఆర్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి బాధితురాలు సురక్షితంగా ఇండియా రావడానికి కృషి చేశారు. దీనికి వాళ్ళ బాధితురాలు తరపున కుటుంబ సభ్యులు కంపెనీ వీసా, వర్క్ వీసా ఉంటేనే విదేశాల్లో చట్టపరిధిలో ఉద్యోగం చేయడానికి వెళ్లాలని, గల్ఫ్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు కేటీఆర్. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. కానిస్టేబుల్ సాయి కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు, పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం. భారీగా మోహరించిన పోలీసులు. మారని వరంగల్ ఎంజీఎం దుస్థితి, బెడ్లు లేక నేలపైనే పడుకున్న రోగి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీవ్ర అస్వస్థతతో నిలబడలేని పరిస్థితిలో వచ్చిన రోగిని బెడ్లు ఖాళీ లేవని బయటకి నిలిపివేశారు సిబ్బంది. సెక్యూరిటీ సిబ్బందిని ఎంత వేడుకున్నా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి. లోపల ఇంకా దారుణం ఉంది. లోపలికి అలా కూడా చేస్తున్నారు. ఒక బెడ్ లో 2-3 ఉంటాను. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావుపై ఆరోపణలు మానుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావుపై అధికార పార్టీ నాయకులు గతంలో 20 సంవత్సరాలు పాలించిన
మాజీ ఎమ్మెల్యే చేస్తున్న నిరాధార ఆరోపణలను వెంటనే మానుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ జిల్లా నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రఘునాథరావు విద్యావంతుడని, విలాసవంతమైన జీవితాన్ని గడపాల్సిన వ్యక్తి అని, అయినప్పటికీ పుట్టిన గడ్డపై ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని ఓర్వలేకనే కొందరు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గత 20 సంవత్సరాల పాలనలో ఏం అభివృద్ధి చేశారని, ఇప్పుడు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో లక్షడిపేట మున్సిపాలిటీ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాలరావు, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్, గుండా ప్రభాకర్, చంద్రమౌళి, బొప్పు కిషన్, వేముల మధు, సామ వెంకటరమణ, బత్తుల శేఖర్, కాండ్రపు వంశీ, ముష్కం గంగన్న, సంగ లచ్చన్న, అట్లూరి దేవేందర్, గోపతి తిరుపతి, సుధాకర్, ఆనంద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేసింది అన్నారు. మీకేం తెలుసు సార్ రఘునాథ్ సార్ గురించి? మీకేం కూడా తెలియదు. రఘునాథ్ సార్ అనే వ్యక్తి దేవుడు. ఆయన వల్ల మేము జైలు నుంచి బయటకు వచ్చినాం. మాకు బెయిల్ ఇచ్చింది అతనే, అన్ని చేసింది అతనే. అట్టిగా అనవసరమైన మాటలు మాట్లాడితే బాగుండదు విజయ్ గారికి. మళ్ళీ ఈరోజు 5 నుంచి చెప్తున్నాం, ఇంకోసారి ఇట్లా మాట్లాడటం మొత్తం బాగుండదని. జనతా భారతీయ జనతా పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జగన్ నాయకత్వం, రఘునాథరావు గారి నాయకత్వం, రఘునాథరావు గారి నాయకత్వం. ఆదివారం రోజు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రైతుల గురించి రైతు భరోసా అనే కార్యక్రమానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు అంకత్ శ్రీను అనే వ్యక్తి ఒక మాట అనేది, ఒక సంభాషణ లేకుండా భర్త దెబ్బలు అనుకుంటా, రఘునాథ్ అనుకుంటా మాట్లాడు, అది సమంజసం కాదు. మీరు ఎంత అధికారంలో ఉన్నా కూడా మాట అనేది, మర్యాద అనేది చాలా ఉండాలి. ఒకటి ఏంటి అని అంటే అంకత్ శ్రీను గారికి చెప్తున్నా, కాంగ్రెస్లలో చర్చకు రండి, కూర్చోండి. మేము ప్రేమ్సారావు, రఘునాథరావు, విజయరావు వాళ్ళు చర్చ మంచిరాలు పెడతారు. మన మున్సిపాలిటీ చర్చ మనం పెట్టుకుందాం రండి. టీఆర్ఎస్ వాళ్ళు రండి మున్సిపాలిటీ చర్చకి, కాంగ్రెస్ వాళ్ళు రండి మున్సిపాలిటీ చర్చకి. ఇక్కడ పెట్టుకుందాం. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు? 3 సార్లు అంకసేన గారు మీరు కాంగ్రెస్ నుంచి తిరుగుతుండ్రు. సులభి కాంప్లెక్స్ ఓపెన్ చేయలేకపోతుంది. ఇక్కడ 7 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నప్పుడు సులభి కాంప్లెక్స్ ఓపెన్ చేయలేకపోతున్నాం. వ్యాపార సంఘ పోలు ఎంత ఇబ్బంది పడుతున్నాం. 3 నెలల నుంచి అక్కడ రోడ్డు వెడల్పు అని వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. మున్సిపాలిటీలో చూడండి ఎన్ని మరమ్మతులు లేక వెహికల్స్ ఉన్నాయి. మొత్తం మున్సిపాలిటీ మొత్తానికి 2 వెహికల్స్ తిరుగుతున్నాయి. దాని గురించి పట్టించుకోక మీరు ఇలా అన్నారు, అదా అన్నారు, మా నాయకుడిని అన్నారు. ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రజలేమంటున్నారో అది గమనించండి. మన మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయిందో అది గమనించండి. మన వైస్ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు పోయేర్ సింగ్ గారు, మా దివాకర్ రావు గారు మంచోరు. మా దివాకర్ రావు ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములకి ఇప్పుడు నష్టపరిహారం లేదు. అక్కడ మన కాంటాల కాడ అక్కడిక్కడ ఎన్నిసార్లు మా రఘునాథ్ గారు ఎన్నిసార్లు ఫైట్ చేశారు. అవునండి, దివాకర్ రావు మంచివారు అయినప్పుడు మా మీద కేసులు ఎందుకు పడ్డాయి అప్పుడు రైతులప్పుడు? ఇప్పుడు దివాకర్ రావుకి ప్రజలు ఎందుకు? ప్రకాష్ రాజ్ పేరు ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. సర్లో భాగంగా బిఎల్ఓ పరిశీలనలో ఆయన నమోదైన చిరునామాలో 4 ఏళ్లుగా నివసించడం లేదని గుర్తించారు. ప్రస్తుతం మరో చిరునామాలో నివసిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ స్వయంగా అధికారులకు తెలిపినట్లు పేర్కొన్నారు. కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకునేందుకే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంటే ఓటు తొలగింపు కంటే పాత చిరునామా నుంచి షిఫ్టెడ్ గా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ಗಾರ್ಡನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಲ 2-3 ಸಲ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಸರ್ ಅವರು ಇಲ್ಲಿಂದ ಶಿಫ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಕೇಳಿ ಬಂದಿದ್ದ ಕಾರಣ ನಾನು ಇದನ್ನ ಮಾಡಿದ್ದೆ. ESPದಲ್ಲಿ ಮಂಜರಾಕಿ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೆ. ಇವಾಗ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಅವರು ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ್ರಿಂದ ನಾನು ಮರುಪರಿಶೀಲನೆಗಾಗಿ ನಮ್ಮ ಸೂಪರ್ವೈಸರು ERO ಜೊತೆ ಬಂದು ಇವಾಗ ಮತ್ತೊಮ್ಮೆ ಕನ್ಫರ್ಮೇಶನ್ ಬಂದಿದ್ದೀವಿ. ಇವಾಗಲೂ ಕೂಡ ಅವರು ಓನರ್ ಜೊತೆ ಮಾತಾಡಿ ಎಲ್ಲ ಕನ್ಫರ್ಮೇಶನ್ 4 ವರ್ಷದಿಂದ ಅವರು ಇಲ್ಲಿಂದ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದೆ. ಮತ್ತು ನಮ್ಮ ಹತ್ರ ಇವರು ಮೇಡಮ್ ಇದ್ದಾರೆ, ಅವ್ರ ಜೊತೆನೂ ವಿಚಾರಿಸಿದಾಗ ಅವರು ಕೂಡ ಇದೇ ಆನ್ಸರ್ ಹೇಳಿದ್ರು. ಮೇಡಮ್
No, he has left after he was here when the election was there. It's 4 years since he's left and there are other people living here. It is given for rent. Prakash has left our building nearly 3-4 years back. Okay, thank you. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని పదవి లేదా డబ్బు ఆశించి కాదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ను మోసం చేయడం ఇష్టం లేకపోయినా పరిస్థితుల వల్ల మారాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 6 నెలల్లో నిధులు ఇస్తామని చెప్పి సగమే ఇచ్చారని, మిగతా నిధుల కోసం ప్రయత్నిస్తుంటే సీఎం మంత్రులు ఫోన్ ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. డబ్బు సంపాదించుకొని, పదవి సంపాదించుకొని, పేరు సంపాదించుకొని ఏదో కొంతమంది నన్ను వేలు పెట్టి చూపించే పరిస్థితి వచ్చేసి నేను ఏం ఆశించినా, మీద డబ్బులు ఆశించినా లేకుంటే ఇంకేమైనా ఆశించినా, ప్రజల కోసం సేవ చేయడం అందరం కలిసి పనిచేసింది. ఇవాళ రవీందర్ రెడ్డి ప్రేమయ్యాడు, నేను దూరమైన. రవీందర్ రెడ్డి చరిత్ర మీకు తెలియదు, చాలా ఇది అవసరం లేదు. కానీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో 2023లో కూడా గెలుచుకున్నాం. ఈ రోజు కూడా నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని, సమాచారం గాని, మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. కాబట్టి అందరం సమయం పాటించి ఐకమత్యంతో, సరే మనకి మీ బీర్కూరు గ్రామం ఉంది, ఒక వ్యక్తి గెలిచాడు, మంచి వ్యక్తి ఓడిపోయాడు. నష్టం ఎవరు జరిగింది? ప్రజలు జరిగింది. నేను ఊళ్ళ తిరిగి చెప్పాను, విఠల్ గారిని గెలిపియండి, మీకు అన్ని విధాలు చేస్తాను. ఇవాళ 4-5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇలా గ్రామం చూస్తే ఎక్కడిదక్కడ భ్రష్టు పట్టిపోయింది, ఒక్క పని లేదు. నేను వచ్చి గంగమ్మకు పూజ చేసి పోతే తెల్లారు ఆయన పార్టీ జెండాలు పెట్టుకుని ఆయన వచ్చాడు. మరి మాకు పార్టీ జెండాలు లేవా పెట్టుకోవడానికి? పెట్టుకోలేము. ఎందుకంటే ఇది అందరి పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కట్టమే పోయినాం, ఆ బిడ్డ పోయినాం, గంగమ్మకు పూలు చల్లినాం, పసుపు కుంకుమ ఇచ్చినాం, పూజ చేసినాం, వచ్చినాం. ఓ తెల్లారి చూడుగా రాకడ చూడుగా చూడు, ఆయన ఎక్కడికెక్కడికో మొత్తం నియోజకవర్గాన్ని జమ చేసుకుని మోటార్ సైకిల్ జెండాలు పెట్టుకుని వచ్చాడు. నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నువ్వు చేసేది, నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని. దానికోసం ఇక రకరకాలుగా సన్నాసులు కొంతమంది రావడం. ఇప్పుడు ఏమైతుంది, అంత పెద్ద రోడ్డు కట్టించిన రోడ్డు కొట్టు పెట్టి బీర్కుల్లో రాత్రి పూట చీకటి, సెంట్రల్ లైటింగ్ లేదు. మరి సెంట్రల్ లైటింగ్ రావాలంటే ఆడికి పోవాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కదా. ఎమ్మెల్యే ఆడికి తీసుకొని ఇస్తాడు కదా. ఇప్పుడు తిమ్మాపూర్ ఇవ్వలేదా, చందూరు ఇవ్వలేదా, మొసర ఇవ్వలేదా, బాన్సోడ ఇవ్వలేదా, వర్ణ ఇవ్వలేదా? 7 కోట్ల 50 లక్షలు పెట్టి రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ లేదు. ఏడుకోట వస్తాయి పైసలు? అవి గంగల దుంత వస్తాయా? లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కూర్చుంటే వస్తాయి. రాడు. మీకు ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన రాకపోతే నేను ఇంటికి చెప్పాను, ఆయనకి ఇస్తాను. మరి ఇస్తారా? ఇంటికి పోయే బతులాడాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టినాం, 36 ఇళ్ళు. ఇప్పుడే కలెక్టర్ గారితో వస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో పోచమ్మ తల్లి ఆషాఢ మాస జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
కుష్టు వ్యాధిగ్రస్తుల సంక్షేమ సంఘం డిమాండ్ రామచంద్రాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కుష్టు వ్యాధిగ్రస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 35 రోజుల నుండి కుష్టు రోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ వారికి అలాగే జిల్లా ఎస్పీ వారికి వినతి పత్రాలు అందజేశామని ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అని తెలియజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా టీఎల్ఎం ఆసుపత్రిలో కుష్టు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందించేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిని మూసివేయడంతో పాటు అక్కడ 3.80 సెంట్ల భూమిని ఆసుపత్రి భవనాన్ని కూడా అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల టీఎల్ఎం అధికారులు 17/4/2026న సాలూరులో 10 మంది కుష్టు రోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమస్యలు విన్న అధికారులు మా డిమాండ్లు న్యాయమైనవే అని 1 నెలలో శుభవార్త ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ నేటికి 4 నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు లేవు. ప్రస్తుతం చాలా మంది వైద్యం అందక కుష్టు రోగుల గాయాలు ముదిరిపోతున్నాయి. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అడిగితే చూద్దాం చేద్దామని కాలయాపన చేస్తున్నారు. మా సమస్యలను పరిష్కరించాలని ఎంతో మంది అధికారులను కలిసి విన్నవించుకున్న రాజకీయ నాయకులకు తెలియజేసినా ఎప్పటి వరకు ఎవరీ స్పందించలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. మేము కోరుకునేది 1 టీఎల్ఎం ఆసుపత్రిని వెంటనే పునఃప్రారంభించాలి. 2 కుష్టు వ్యాధిగ్రస్తులకు గతంలో లాగా ఉచిత వైద్యం మందులు అందించాలి. 3వది ఆసుపత్రి భూమిని ఆస్తులను అమ్మే ప్రయత్నాలను నిలిపివేయాలి. ప్రభుత్వం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కుష్టు రోగుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం అని మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఈ లెపర్సీ మిషన్ 100 సంవత్సరాల పండగ చేశారండి. 2009 వరకు బాగా నడిపించి మా గాయాలు జబ్బు తగ్గించారండి, కాదంటలేదు. అయితే అండి 2009 నుంచి మూసేశారండి హాస్పిటల్. ఫండ్స్ రావట్లేదని మూసేసేసి ఆ తర్వాత మేము అడిగితే కొద్దిగా పక్కన వైద్యం చేర్పించడానికి ఉంచుతామన్నారండి. ఉంచలేదండి, మోసం చేసేది. అయితే మాకు తెలియకుండా జనవరి నుంచి వెనకాల నుంచి చెట్లన్నీ నరికేశారండి. 360 చెట్లు నరికేసేసేటప్పుడు మా వాళ్ళు చూసి అప్పుడు మేము అందరం స్పందించి మేము పక్క ఉన్న సంఘాలకి అందరికీ పిలిచి మా యొక్క విషయాలన్నీ కూడా మరి ఆ చర్చి తుడిసి ఒకరోజు దాతలు భోజనం పెడితే తింటుంటే మరి సత్యం గారు వచ్చారండి. మరి మీకు ఏం కావాలన్నారు, ఇదండి అన్నాం. అంటే సర్లేండి మీకు చర్చికి వెళ్ళేసేస్తాను అన్నట్టుగా మంచిగా మాట్లాడారండి. సర్లే చేస్తారని మేము అనుకున్నాం. ఆపేయమన్నారని దాన్ని ఆపేసిన తర్వాత మరి కలెక్టర్ గారికి కాగితం ఇచ్చామండి 2-3 సార్లు. అలాగే డిఎస్పీకి ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ స్థానిక పోలీసులకి కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మరి చేస్తానన్నారు కదా అనేసి అంటే మళ్ళీ అడిగితే సాలూరు రమ్మన్నారండి. సాలూరు 2 సార్లు వెళ్ళామండి మంచి ఎండలో. సాలూరు వెళ్ళి మా ఊళ్ళను ఏం కొట్టారు వెళ్ళామండి. మళ్ళీ ఇంకా ఒక 10 మంది వెనకాల వెళ్ళాము. మొత్తం 20 మంది వెళ్ళామండి. వెళ్తే మీరు అడిగిన కోరికలు న్యాయంగా ఉన్నాయన్నారని సాలూరు సూపరింట్ ఆ విధంగా చేస్తారని ఆగిపోతే మరి ఏ మాట కూడా మాకు ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఏది సరైనటువంటి సమాధానం చెప్పలేదండి. మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి 20 మంది వెళ్ళి అక్కడ కూడా మీడియా వారు వచ్చి చెప్పామండి. చెప్పిన తర్వాత కలెక్టర్ గారు ఆఫీసర్ గారు లెపర్సీ డిహెచ్ఎమ్మ గారిని పిలిచేది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళు పిలిపించి మాట్లాడారు. ఈలోగా కింద అధికారులు ఎవరో మరి మాకు తెలియకుండా ఇక్కడ వైద్యం జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదని కాగితం మళ్ళీ తిరిగి కలెక్టర్ గారికి పంపించారట. అప్పటి నుంచి కలెక్టర్ గారు ఎవరినైనా పంపుతారేమని చూస్తున్నాం. ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఆర్డీఓ గారు దొరకలేదు, వరదల గురించి క్యాంప్ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఆఫీసులో ఉన్న మేడం ఇచ్చామని కాగితం. మరి ఇప్పటి వరకు కూడా మిషనరు మా దగ్గరికి వచ్చి ఇదిగో మీకు కొంత ఇస్తాము, ఈ పక్కన వైద్యం చేసుకుని లేకపోతే మేము చేస్తాం అనేసి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏ మాట కూడా మాకు ఇవ్వలేదండి, మా దగ్గరికి రాలేదు. అయితే ఫస్ట్లో మొట్టమొదటిలో రాజుగారు ఇచ్చారంటండి వాళ్ళ తాతల మామూలు. అది మరి ఫ్రీగా ఇచ్చారంటండి. వీళ్ళు 2018లో ఎప్పుడో టీఎల్ఎం ట్రస్ట్ కింద మార్చేసుకున్నారండి. మాది భూమి అంటున్నారండి. మాకు భూమి వద్దు, హాస్పిటల్ ఇవ్వండి, మీరు నడిపితే నడపండి, లేదంటే ఎవరి దాతలతో నడిపించుకుంటాం. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వారి కోతకర్తని అలాగా వాళ్ళు చూసుకుంటూ మనం మేము నడుపుకుంటామని అడుగుతున్నామండి. అడిగితే కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి నేటికి 35 రోజులు అయ్యిందండి. ఇప్పటికి ఏ సమాధానం రాలేదండి. ఆ సమాధానం వచ్చే వరకు మేము ఇది పోరాటం ఆపం.
మాకు హాస్పిటలే కావాలండి. అలా హాస్పిటల్ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు మొత్తం 500 మంది ఉన్నారండి. పల్లెటూళ్ళు అమ్మడా సంఘాల్లో అమ్మడా ఉన్నారండి. మీకు వైద్యం అందక సరైన వైద్యం అందక చాలా మంది ఇబ్బంది చాలా మంది చనిపోయారు కూడా అండి. చనిపోయారు. మేము 35 రోజుల నుంచి కూర్చుంటున్నామండి. ఇంకా అందరూ లేగలేని వాళ్ళు, ముసలోళ్ళు ఏంటి, ముక్కుగోళ్ళు ఏంటి అందరూ కూర్చుంటున్నాయండి. మాకు చుట్టుపక్కల చాలా సంఘాలు ఉన్నాయండి బాబు. అందరూ కూడా లోపల ఉండి గాయాలతో చాలామంది చచ్చిపోతున్నారండి. మాకు చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ లేదు. సాలూరు వెళ్ళలేక కూడా కొంతమంది డబ్బులు తట్టుకోలేక కూడా అలా ఉండిపోతున్నారండి. మేమంటే ఇక్కడెక్కడ ఎలాగో చేసుకుంటున్నాండి. బాబు గారిని ఎలాగోలాగ బతిమాలుకుని ఏ అధికారులు కొంత మంది ఇచ్చేవారండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చి. ఇప్పుడు అవి కూడా రావట్లేదండి. మాకు చుట్టుపక్కల హాస్పిటల్ లేదండి. మాకు హాస్పిటల్ కావాలండి, వైద్యం కావాలి.